సూపర్ ఉంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. నేను ప్రత్యూష. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. బయట ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి. అండ్ ఈ ఎండల్లో మనకి ఏదైనా సరే చాలా చల్లగా కూల్గా తాగాలని కానీ తినాలని కానీ అనిపిస్తుంది కదా. అండ్ ఈ వీడియోలో ఒక మంచి ఐస్ క్రీమ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బిస్కాఫ్ ఐస్ క్రీమ్. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ కి చాలా ఫేవరెట్ అనమాట. ఆబ్వియస్లీ నాకు కూడా, ఎందుకంటే అంత ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ సమ్మర్ లో పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అని చెప్పొచ్చు. మరి లేట్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ ని ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఈ బిస్కాఫ్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బిస్కాఫ్ బిస్కెట్స్ అండి. ఇవి వచ్చేసి నేను ఒక్కొక్కటి 75 గ్రామ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఒక 3 తీసుకున్నాను. అలాగే అమూల్ వాళ్ళ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, క్రీమీ టెక్స్చర్ రావడం కోసం. అలాగే కండెన్స్డ్ మిల్క్. సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ వచ్చేసి. ఫస్ట్ మనం బిస్కాఫ్ బటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బిస్కాఫ్ బటర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మన బిస్కాఫ్ బిస్కెట్స్ ని వేసుకోవాలన్నమాట. వీటిని మనం ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. సో బిస్కెట్స్ ని మనం మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. ఇలా బ్రేక్ చేసేసి వేస్తున్నాను. అండ్ ఈ బిస్కెట్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, నాకు ఇష్టం చాలా బాగా. మూత పెట్టేసి ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకుందాం. చూసారు కదా, ఫస్ట్ బిస్కెట్స్ మనం ఒక బ్లెండర్ లోకి తీసుకొని ఇలాగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిల్క్ ని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బటర్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం మిల్క్ ని యాడ్ చేసుకోవాలి మనకి ఆ కన్సిస్టెన్సీ రావాలంటే. జస్ట్ ఒక పావు కప్పు యాడ్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇదిగోండి ఇలాగా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట, మనకి బటర్ లాగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ నేను బిస్కాఫ్ బిస్కెట్స్ ని పౌడర్ లాగా చేసుకొని అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఆ బటర్ లాగా రావడం కోసం నేను ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేశాను. మీ దగ్గర కనుక బటర్ ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు, లేదా వెన్ననైనా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. సో మన బిస్కాఫ్ బటర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత స్మూత్ గా క్రీమీగా వచ్చిందో. మనకి బయట మార్కెట్ లో కూడా అండ్ ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి అనమాట, బిస్కాఫ్ బటర్ అని అండ్ బిస్కాఫ్ స్ప్రెడ్ అని దొరుకుతూ ఉంటాయి. మనం కావాలంటే బయట కూడా పర్చేస్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ ఇంట్లోనే చేశాను. వీటిని మనం ఓన్లీ ఐస్ క్రీమ్ కోసమే కాకుండా బ్రెడ్ పైన స్ప్రెడ్ లాగా బటర్ లాగా అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. సో దీని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఈ క్రీమ్ ని వేసుకోవాలన్నమాట. ఇది నేను అమూల్ వాళ్ళ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, ఇది 250 ml ఉంటుంది. నేను ఇది ఒక 2 కప్స్ అలా తీసుకున్నాను. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి, 500 ml దాకా తీసుకున్నాను, నాకు 2 కప్స్ దాకా వచ్చింది. ఈ ప్లేస్లో మీరు కావాలంటే విప్పింగ్ క్రీమ్ని కూడా తీసుకోవచ్చు. దీన్ని బాగా స్టిఫ్ పీక్స్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో స్వీట్నెస్ కోసం నేను కండెన్స్డ్ మిల్క్ యూస్ చేశాను, మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వచ్చేసి నేను 250 ml దాకా తీసుకున్నాను, ఒక కప్పు దాకా వచ్చింది. ఇలాగా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బీట్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు. మీకు ఏమైనా కన్సిస్టెన్సీ కనుక లూజ్ అవుతుంది అనుకుంటే కనుక కొంచెం సేపు ఫ్రీజర్లో పెట్టి తర్వాత మళ్ళీ బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కాఫ్ బిస్కెట్స్తో చేసుకున్న ఈ బటర్ని కూడా యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి.
ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ బిస్కాఫ్ బిస్కెట్స్ని క్రష్ చేసి పెట్టుకున్నాను, ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా. వీటిని ఇలాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇందులో మనం ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలాగా ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకొని వీటిని మనం బౌల్స్లోకి వేసుకోవాలన్నమాట. ఇలాగా బౌల్స్లోకి వేసుకొని ఓవర్ నైట్ లేదా 6 to 8 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ బిస్కెట్ పౌడర్తోనే పైన ఇలాగా లైట్గా గార్నిష్ చేస్తున్నాను. మనం రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ని 6 to 8 అవర్స్ దాకా ఫ్రీజ్ చేయాలి. అండ్ నేనైతే ఓవర్ నైట్ ఫ్రీజ్ చేశాను. అండ్ ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము. సో మా హస్బెండ్ కోసం నేను చేసిన బిస్కాఫ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చూద్దాము. అండ్ ఇది కూడా ఒక చిన్న బౌల్లోకి వచ్చింది. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి. అని చూసారు కదా, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఇంట్లోనే ఎమ్మీగా ఉండే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. బిస్కాఫ్ బటర్, కండెన్స్డ్ మిల్క్ అండ్ క్రీము. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే కనుక చాలా సింపుల్గా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అండి. అండ్ బటర్ కూడా మనకు కావాలంటే బయట కూడా దొరుకుతుంది. బిస్కాఫ్ బటర్ అని మార్కెట్లో దొరుకుతుంది, అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మనకి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి టెక్స్చర్ కూడా చాలా క్రీమీగా వచ్చింది. అండ్ ఐస్ క్రీమ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా ఎమ్మీగా ఉంది. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకోవచ్చు. అసలు మనకి స్టవ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఇన్స్టెంట్గా దొరికే ఐటమ్స్తో చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా ఈ సమ్మర్లో ఒక్కసారి బిస్కాఫ్ ఐస్ క్రీమ్ రెసిపీని ట్రై చేసి చూడండి. అండ్ ట్రస్ట్ మీ, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అండ్ టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. సో మీకు ఒక టిప్ చెప్తాను. మనం ఈ సమ్మర్లో ఏంటంటే మనం ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే కేక్ పైన క్రీమ్స్ కానీ బీట్ చేస్తున్నప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది హీట్కి ఊరికే లూజ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు వరీ అవ్వకుండా కొంచెం సేపు ఫ్రీజర్లో పెట్టి తర్వాత మళ్ళీ బీట్ చేయండి, మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అండ్ సో ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.